తోలపాట కోసం పనులు చేసే వ్యక్తి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దాన్ని పెద్దగా పట్టించుకోను. సరే సార్, మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ బాధ్యతల పదవిలో ఉన్నారు. సోషల్ మీడియాలో వచ్చిన ఒక పోస్ట్ ని ఆధారంగా చేసుకుని ఊరు పేరుని ఒక సామాజిక వర్గాన్ని దూషించారు. సో మీ ఎమ్మెల్సీ టికెట్ కోసం అదే రెడ్డి ముందు నుంచి ఉన్నారు, అదే రెడ్డి సైన్ చేశారు, మీ గెలుపుకు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి దోహదపడారు అన్నారు. కానీ ఇట్లా సామాజిక వర్గాన్ని క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడటం కరెక్టా? ఒకటమ్మా, నేను ఆల్రెడీ దాని మీద క్లారిటీ ఇచ్చిన, కానీ ఒక మాట చెప్తా ఉన్నా, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, బీసీలను కించపరిచినట్టు ఎవరైనా వ్యవహరిస్తే ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాము, వదిలిపెట్టము. సేమ్ టైం మేము ఎవరిని అగౌరవపరచము. రెండో విషయం ఏంటంటే, అతను పెట్టిన అతని నెంబర్ ఉంది, అతనితో మాట్లాడడం రైట్, మేము అది ఆ తర్వాత నెంబర్ వచ్చింది నాకు. రెండో విషయం ఏంటంటే, బీసీలందరినీ మాట్లాడినటువంటి సందర్భంలో మేము మాట్లాడడం జరిగింది. మేము మాట్లాడింది కరెక్టే అని మీరు అనుకుంటే మేము దాన్ని వ్యతిరేకిస్తాం. ఎందుకు రాజీనామా బస్సు? నేను మాట్లాడాల్సింది చాలా ఉంది మండల్లో. మీరు 3-4 రోజులు నడిపోద్దా? తీన్మార్ మల్లన కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయిండు, తీన్మార్ మల్లన కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిండు, జనసేన చీఫ్, టీడీపీ చీఫ్, కొత్త పార్టీ అని నడపాలంటే నేను మాట్లాడితే మీరు నడుపుతారా? ఓ 10 రోజులన్నా ఈ చర్చ జరగాలి కదా. 42% రిజర్వేషన్ అమలు చేయడానికి మేము రెడీ అవుతున్నాం, ముఖ్యమంత్రి స్వయంగా చెప్తున్నారు. సో కేంద్రం మీద ఒత్తిడి చేస్తామంటున్నారు, ఢిల్లీకి పోతాం. ఒత్తిడి ఏం లేదు, ఎందుకంటే ఇప్పుడు కులగణన లెక్కలో 42% రావడానికి ప్రయత్నం జరుగుతుంది కదా. నేనేమంటున్నా, ఒక తర్వాత ఒకరు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, ఆయనకు ప్రేమ ఉంది తెలంగాణ పట్ల అని రేవంత్ రెడ్డి గారు ఆయన మనసులో ఉన్నటువంటి మాటను తీసుకొచ్చి జనానికి చెప్పగలిగిండు. అదే ప్రేమతోటి, అదే ఆలోచనతోని వాళ్ళ 42% రిజర్వేషన్ కూడా ఆయన అమలు చేయిస్తాడు. ఆయన మీదనే ఉంది ఆ బాధ్యత. మీరు బీసీలకు న్యాయం జరిగిందని కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు కేసీఆర్ నిజంగానే హామీ ఇచ్చి బీసీలకు న్యాయం జరిగిందంటే మళ్ళీ కేసీఆర్ దగ్గరికి వెళ్తారు. ఒక విషయం చెప్తా ఉన్నా, మాదే ఉయ్యాలనా ఈయన దాని దాడికి ఆయన దాన్ని తీర్పుదానికి క్లియర్గా చెప్తా ఉన్నాం. మేము ఎవరిని మా భుజాల మీద ఎక్కించి తిప్పుకోవడానికి సిద్ధంగా లేము. మేము మా ప్రజలమైనటువంటి బీసీల మాకు మేమే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ మలిదశ బీసీ ఉద్యమాన్ని ప్రారంభించినాము. కలిసి వచ్చేటువంటి ప్రతి బీసీని కలుపుకొని పోతాం. ఇవాళ పొద్దున కొంతమంది బ్రాహ్మణ సోదరులు మా దగ్గరకు వచ్చారు, అన్న మాకు అన్యాయం జరుగుతుంది మీరు మాట్లాడారు, తప్పకుండా మాట్లాడతాం వాళ్ళ గురించి. కొంతమంది వైశ్య సోదరులు వచ్చారు, అన్న మీతో మాకు అన్యాయం జరిగిందన్నారు, ఖచ్చితంగా వాళ్ళని కలుపుకొని ముందుకు పోతాం, వాళ్ళ కష్టాలను కూడా మా భుజాల మీద వేసుకుంటాం. 30 ఏళ్ళ సంది మీరు మోసిరు కదా, ఇక దించు మమ్మల్ని. 2025లో సీఎం బీసీ కాన్ఫిడెంట్ దేనిపై సార్ క్లారిటీ ఉంది కదా. ఓట్లు మాయ అయినప్పుడు ఓట్లన్నీ మాయే కదా. ఓట్లన్నీ మాయైన తర్వాత ఇంకో మా సీఎం కాకపోతే ఎవరైతారు? అంటే పార్టీ ఫార్మేషన్ చేస్తారా లేకపోతే ప్రధాన పార్టీలన్నీ ఒకవేళ వాళ్ళకి ఇస్తారు అనుకుంటే అప్పుడు ఎట్లా అవుతారు? అదే క్లారిటీ. బీసీల కోసం ఒక వేదిక రావాల్సిందే, అది అప్రాప్రియేట్ టైంలో ఖచ్చితంగా ఈ వర్గాల నుంచి వస్తుంది. అప్పటి వరకు మేము బీసీలను చైతన్యవంతం చేసి ముందుకు తీసుకుపోవడం మా బాధ్యత. మేము ఆల్రెడీ ఒక శాంపిల్ సర్వే చేస్తా ఉన్నాం. సో నేను ఈ ప్రభుత్వాన్ని కూడా చేస్తా ఉన్నా, నాకు ఆ పని చూపించాలనుకుంటున్న ముఖ్యమంత్రి గారు, మీరు చేసినటువంటి కులగణన ఏ ఊర్లో చేసిరో ఆ ఊర్లో ఉన్నటువంటి క్యాస్ట్ వైజ్ వివరాలు ఆ గ్రామ పంచాయతీ దగ్గర అంటూ పెట్టాలా, ఏది ఆ నోటీస్ బోర్డులో పెట్టాలా, ఏ వార్డులో చేసిరో ఆడ పెట్టుర్రి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ముంగట కులగణన పూర్తి వివరాలు క్యాస్ట్లతో సహా గ్రామాలు వార్డుల వారీగా సభ ముందు పెడితే మా సర్వే పెద్దగా ఎక్కడ ఉండదు. అది పెట్టిన తర్వాత అసలు వ్యవహారం స్టార్ట్ అవుతుంది. తెలంగాణ నిర్మాణ పార్టీ అని గతంలో తీసుకొచ్చారా? తీసుకురాలేదు దాన్ని. వాస్తవంగా అప్పట్లో అనుకున్నటువంటి కార్యక్రమం కానీ తీసుకురాలేదు. నిజంగా ఆ అవసరాలు ఉంటాయా తెలంగాణ బీసీ ఉద్యమానికి అనేది భవిష్యత్తులో ఆలోచించారు. సార్ చిన్న డౌట్ సార్, రాహుల్ గాంధీ గారు ఈ విషయం తెలుసా సార్? రాహుల్ గాంధీ గారు మిమ్మల్ని సస్పెండ్ చేసిన విషయం
రాహుల్ గాంధీ గారి సిద్ధాంతాలు ఇక్కడ బీసీలకు అన్యాయం జరుగుతున్నప్పుడు వ్యతిరేకించమన్నాడు కాబట్టి ఈ మిమ్మల్ని సస్పెండ్ చేసిన విషయం రాహుల్ గాంధీ గారికి తెలుసు అంటారు. అంటే విషయం ఏంటంటే రాహుల్ గాంధీ గారికి తెలుసా, రాహుల్ గాంధీ గారికి తెలవందే రీసర్వే జరగలేదని నేను అనుకుంటా ఉన్నా. ఇక్కడ రీసర్వే జరగడానికి మేము ఇచ్చినటువంటి నివేదిక, నేను పోయి చర్చించినటువంటి అంశాలు ప్రధానంగా కొంత కారణమైనవి. ఒక సాహిత్యకమైనటువంటి డాటాతో పోయి ఇది జరిగిన విషయం అని చెప్పిన తర్వాత రీసర్వేకు ఏదో ఆదేశించిన ఇంటలెక్చువల్తోని రాహుల్ గాంధీ గారే స్వయంగా ఇక్కడ కమిటీ వేసుకున్నాడు ఇక్కడ జరిగిన వ్యవహారం పైన. ఈడబ్ల్యూఎస్ రద్దు చేస్తే 42% రిజర్వేషన్ అమలు చేస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో పోయే అవకాశాలు ఉన్నాయా? కాంగ్రెస్ పార్టీ నా ఇంటికాడికి వచ్చినప్పుడు ఆలోచిస్తాను. బీజేపీలో ఉన్న 300 కాపులు సీఎం చేయడానికి మళ్ళీ బీసీలో తీసుకున్నాడు అని చెప్పండి. అంటే మాకేం పని లేదా భాయ్ సాబ్, మేము బీసీలం. ఫస్ట్ మేము పార్టీలను భుజాలకు ఎత్తుకోవడానికి సిద్ధంగా లేము, మా ప్రజల కష్టాలను ఎత్తుకోవడానికి పోతా ఉన్నాము.